పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేర్చుకోవాలా అని అడిగితే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నటన డాన్స్ లో కాదు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినప్పుడు మడమ తిప్పకూడదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కంటే పవన్ గ్రేట్ అని కితాబిస్తున్నారు. ఈ టాపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చిందంటే, తారక్ 5 ఏళ్ల క్రితం డైరెక్టర్ అవకాశం ఇస్తానని రచయిత వక్కంత వంశీకి మాటిచ్చారు. అతను ఎన్టీఆర్ కి తగిన స్టోరీని రాశారు. బయట అవకాశాలు వచ్చినా తారక్ సినిమాతో దర్శకునిగా పరిచయం కావాలని ఆశతో అన్ని వదులుకున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత తనతోనే అనుకున్న వంశీకి ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చారు. కథలో కొన్ని సీన్లు బాగోలేవని పక్కన పెట్టారు. ఈ విషయంపై వక్కంత వంశీ బయట ఎక్కడా చెప్పడం లేదు, కానీ అతనికి జరిగిన నష్టాన్ని సినీ పరిశ్రమలో అందరూ చెప్పుకుంటున్నారు. కొత్త డైరెక్టర్ అనే భయంతో ఎన్టీఆర్ వంశీతో సినిమా చేయడానికి వెనకడుగు వేశాడని విమర్శిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మాట ఇస్తే తప్పడని, గోపాల చిత్రం అప్పుడు సరదాగా ఆయన చెప్పిన సంగతి గుర్తుపెట్టుకుని డాలీతో కాటమరాయుడు సినిమా తీస్తున్నారని వివరించారు. అలాగే ఖుషి నిర్మాత ఏఎం రత్నంకి 10 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో సుస్వాగతం తీసిన భీమినేని శ్రీనివాస్ కి పవన్ ఇమేజ్ పెరుగుతున్నప్పటికీ ఇచ్చిన మాట కోసం అతనితో అన్నవరం సినిమా చేశారని తెలిపారు. అలా పవన్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ లో మాట మీద నిలబడతారని, ఈ విషయంలో పవన్ నుంచి తారక్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఫిల్మ్ నగర్ వాసులు స్పష్టం చేశారు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.